నిమిషాల్లో నేను నా మాటలు ముగించేస్తాను. ఎంతమంది దేవుని యొక్క వాక్యం చేత దర్శించబడ్డారు? అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి, నా జీవితంలో జరిగినటువంటి చాలా విషయాలు ఈరోజు దేవుడు మరొకసారి జ్ఞాపకం చేశాడు. నిజంగా వాక్యాన్ని వింటూ ఉంటే నిజంగా ఏదో తెలియనటువంటి స్పందన నాలో నాకు కలిగింది, నేను అనుభవించాను. అది ప్రియరా, మీరు కూడా అటువంటి స్పందనను కనుక మీరు కలిగి ఉంటే దయచేసి మీరు ప్రార్థన చేయండి విన్న వాక్యం కొరకు. ఏంటి, ఈరోజు వాక్యాన్ని విని బలపడి మరలా మీరు మరి మామూలుగా ముందులాగా మీరు ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు అభిషక్తులైనటువంటి సేవకులు ఈ స్థలంలో అడుగు పెట్టారు. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా ఈ కూడికలు నువ్వు పెట్టమని ప్రేరేపణ కలుగజేస్తున్నావు, ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాలని అసలు ఏమాత్రం ఆలోచించకుండా ఈ కార్యక్రమాలు పెట్టడానికి ముందుకు వచ్చాను. ఇందాక ప్రారంభంలో కూడా చెప్పాను, ఈ కూడికలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయో అది దేవుడి చిత్తం, దేవుడి ప్రణాళిక ఏదో ఉంది అని అనుకున్నాను. చెప్పాను ఇందాక. నిజంగా నేను వర్షం వస్తుంది, చాలామంది రావట్లేదు, చూస్తే పరిస్థితులు బాగాలేవు, ఎలా ప్రభా ఏంటి అనుకున్నాను. ఇందాక సాయంత్రం ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా వాతావరణం ఎలాగున్నా పర్లేదు, ఇదిగో మీ దాసులు వస్తున్నారు, ఒక్కరైనా రక్షించబడాలి, ఒక్కరైనా మారు మనసు పొందాలి, ఒక్క కుటుంబమైనా కట్టబడాలి ప్రభా అని అదే ప్రార్థన చేశాను ఇందాక సాయంకాల సమయంలో. ఈరోజు అద్భుతకరంగా ఒక కుమారుడు మరి రక్షణ పొందడానికి అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. నిజంగా ఎవరు చెప్తే బాప్తిసం పొందుతారండి ఈ రోజుల్లో? ఎవరు చెప్తే దేవునికి అంకితం చేసుకుంటారు జీవితాన్ని? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని ఒక ఆత్మ రక్షించబడిందంటే పరలోకంలో దేవాది దేవుని దగ్గర కోటాను కోట్ల దేవదూతల సమూహంతో దేవుడు ఎంతో సంతోషించేదనమండి. నిజంగా ప్రియరా, దేవుడు సంతోషించే కార్యం ఏదైనా ఉందంటే అది ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిసం పొందడం. ఇందాక అయ్యగారు చెప్తున్నప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను. నిజంగా నేను సేవకులు పిలిచినప్పుడు కూడా నాకు చాలామంది సేవకులు తెలుసు. కాకినాడలో సిటీ ఫెలోషిప్లో నేను అందరికీ తెలుసు అండి, అందరూ నన్ను ప్రేమిస్తారు. నేను కూడా వాళ్ళని ప్రేమిస్తాను. చాలామంది నన్ను పొగుడుతారు, మెచ్చుకుంటారు. కానీ నేను అందరినీ పిలవలేను. వాక్యానికి ప్రార్థన చేస్తాను, ఎన్నో దినాలు ప్రార్థన చేస్తే ఎవరిని పిలవాలో ప్రేరేపణ కలిగితే, ఎవరైతే దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉంటారో వారు రావాలి ప్రభువా, అలాంటి వారితో నాకు సహవాసం ఏర్పడాలి ప్రభు అని ప్రార్థన చేస్తానండి. ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోయి ఎవరితో పడితే వాళ్ళతో నేను సహవాసం చేయను. అడుగుతాను, ప్రభువా ఎవరైతే నీ చిత్తంలో ఉన్నారో వారితో నేను సహవాసం చేయాలి, వారితో నేను కలిసి ఉండాలని. నిజంగా అయ్యగారితో నాకు ఏర్పడినటువంటి యొక్క ఆత్మీయ బంధము దాన్ని ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు అయ్యగారు ఇంత చెప్పారు కదా, ఆ కారు తోలడం, నిజంగా నాకు కారు తోలడం వచ్చండి, లైసెన్స్ ఉంది. కానీ కారులో కూర్చున్నప్పుడు బాడీ అంతా షేక్ అయిపోతుంది, నాకు బాడీ అంతా వణుకు పడుతుంది. ఏంటి నాకు అర్థం కావట్లేదు. అరే కారు వచ్చు, హైవే రోడ్లో కారు తోలడం చాలా. రాజ్ కుమార్ గారు ఎన్నోసార్లు ఆయన కారు మీద నేను చాలా ట్రావెల్ చేశాను. అలాగే మా బాంబర్ది కారు మీద కొన్ని చోట్లకి వెళ్ళాం. అయినా కూడా నిజంగా కారు ఎక్కితేనే కానీ షేక్ వచ్చేసింది నాకు. నిజంగా అటువంటి అభిషక్తులు నిజంగా మన ప్రాంతానికి రావడం, సంఘంలో అడుగు పెట్టడం చాలా సంతోషం. మన అందరికీ ఆశీర్వాదం. మరొకసారి చప్పట్లు కొడుతూ అయ్యగారిని ఇప్పుడు చేద్దాం. దేవునికి మహిమలు కలుగును గాక. మరి ఇంకా అనేక పర్యాయములు అయ్యగారు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంఘం క్షేమం కొరకు మరి అయ్యగారు అనేక పర్యాయములు స్థలానికి రావాలని నేను ఎప్పుడూ అయ్యగారిని మరి అయ్యగారికి అయితే మరి ఖాళీ ఉండదు, నేను ముందుగా చెప్తాను, ప్రార్థన చేద్దాం మనం అందరం కూడా. కాబట్టి ఇంకొక విషయం, ఒకవేళ అయ్యగారికి మరి ఖాళీ ఉందో లేదో తెలియదు, మీ చేతుల మీద కానీ బాప్తిసం ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అయ్యగారు చాలా సంతోషం. మరి కుమారుడు ప్రియరా, మరి నేను చాలా దినాలు వాక్యం చెప్పాను కానీ ఎవరిని కూడా బలవంతం చేయలేదు. మరి ఈరోజు అయ్యగారి చేతుల మీదుగా మరి ప్రియరా, మరి దేవుని యొక్క వాక్యానికి పట్టబడి మరి అయ్యగారి చేతుల మీదుగా బాప్తిసం తీసుకోవాల్సిందిగా మరి రేపు కార్యక్రమాన్ని నేను అయ్యగారిని అడిగి ఆ ప్రోగ్రాం ఎప్పుడైనా మీకు తెలియజేస్తాను. ఈరోజు కొంత ఆలస్యమైంది, ఎవరు ఏమనుకోవద్దు. చిన్న ప్రకటన, ఆదివారము దయచేసి అందరినీ ఆహ్వానిస్తున్నాను, కుటుంబాలతో రావాలండి. ప్రేమ విందు కార్యక్రమం ఉంది, మీరందరూ రావాలి, మా కొరకు ప్రార్థన చేయాలి. మరి ప్రేమ విందు కార్యక్రమంలో మీరు పాల్గొవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. దయచేసి ఆదివారం మరి కొంతమంది వేరే చర్చలకు దానియేలు గారి సంఘం నుంచి వచ్చారు, అలాగే కొంతమంది వేరే చర్చలకు వెళ్ళే వాళ్ళు వచ్చారు కనుక మరి మీరు కూడా మీ చర్చ అయిపోయిన తర్వాత దయచేసి ఆదివారం ఆరాధనకు రావాలి, ప్రేమ విందులో పాల్గొనవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఆఖరిగా మనము ముగింపు ఆశీర్వాద ప్రార్థనతో మనము ముగించుకుందాం. అయ్యారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదిస్తారు.
ఈ సమయంలో నేను అమ్మగారిని అడిగాను, అయ్యగారిని, అయ్యా అమ్మగారు వస్తే బాగుంటుంది, మా అమ్మగారు వస్తారని అడిగాను. అయితే నేను చెప్తాను లాజరు అనేసి అన్నారు అయ్యగారు. నిజంగా అమ్మగారు కూడా ఎంతో ప్రేమించి నా మాట కాదని మరి వచ్చినందుకు అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. మరి అమ్మగారు ఆఖరిగా ప్రార్థన చేస్తారు, మరి ఆశీర్వాదం అయ్యగారు ఇస్తారు. మనమందరం కూడా మన దోశలు తీసుకుని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. స్తోత్రాలు ప్రభువా, పరిశుద్ధుడా, నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మహిమ గల రాజువే నీకు స్తోత్రాలు. సర్వశక్తి గల